దేవుడి అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. అయితే ఈరోజు మనము చర్చించబోయే అంశము మరి టాపిక్ మరి సబ్జెక్టు ఏంటంటే ఆ యొక్క సబ్జెక్టు యొక్క విషయంలో మనము తెలుసుకునేటకు ముందు ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించాలని అనుకుంటున్నా. మీరు దయచేసి తల వంచితే ఒక చిన్న ప్రార్థన. పరలోకమందున్న ప్రేమ గల మా మంచి తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీతిమంతుడా, న్యాయమంతుడా. అవును తండ్రి, మరి యొక్క కూడికలో వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలు నడిపించండి తండ్రి. మరి నాయన ఆరంభంలో అంతం వరకు నాయన ఈ యొక్క మహిమతో ఈ యొక్క కార్యక్రమంతో నడిపి నేను బోధించుండగా నా నోటిని బూరగా వాడుకొని నాకు మంచి జ్ఞానంతో పలుకుటకు నాయన నీ యొక్క కృప ఆశీర్వాదం కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఓకే, మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి మరొకసారి పేరు పేరున మరి మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ మరి మనం ఏదైతే సబ్జెక్ట్ అనుకున్నామో ఆ యొక్క టాపిక్లోకి, ఆ యొక్క అంశంలోకి మనం వెళుదామని ఆశిస్తున్నా. ఈరోజు నేను చెప్పబోయే అంశం అనక యథార్థత గురించి మనము ఎప్పుడైతే ఈ యథార్థత అనేది మనము దీనికి ఎన్నో పర్యాయ పదములు ఉన్నవి, అర్థాలు ఉన్నవి. మరి మనం చెప్పుకోవాలంటే యథార్థ అంటే రియల్ ఆర్ ట్రూ ఆర్ జెన్యూన్, ఈ విధంగా ఇంగ్లీష్లో అదే ఒకవేళ అదే మనం చెప్పి తెలుగులో మనం అనుకుంటే ఎన్నో ప్రతిపదాలు అంటే ఈ దానికి ఇంకో ఎన్నో యథార్థత అనేటివి మరి ఎన్నో వేరే అర్థములు కూడా ఉన్నాయి. అవేమనగా మరి యథార్థ అంటే నిజం ఒకటి, సత్యము, తప్పు లేనిది, నీతి గలది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఎన్నో అర్థాలు తెలుగులో ఈ యథార్థత అనే ఈ పదానికి నానా అర్థాలు ఉన్నాయని మీరు గ్రహించాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇది చెప్పబోయే ముందు ఇవన్నీ చెప్పితే కానీ యథార్థత అంటే ఏంది అనేది కూడా వారికి హృదయంలో అది నిలిచి ఉంటుంది. కనుక మీరు యథార్థ అనేదాన్ని నేను చెప్పుచుండగా మీరు దయచేసి దీన్ని మీ యొక్క పూర్తి మనసు తను మనసు హృదయం అన్నీ పెట్టి ఈ యొక్క చెప్పిన 10 నిమిషాలైనా మీరు దయచేసి శ్రద్ధగా వినాలని కోరుకుంటూ, యథార్థత అంటే ఇంకొకటి మనం ఎప్పుడైతే యథార్థత అనే అర్థానికి దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, ప్రతిఫలం ఇస్తాడని, తీర్పు కూడా ఉంటుందని భయపడి దేవుని సన్నిధిలో వారి యొక్క ప్రాణ దేహములను పరిశుద్ధపరుచుకుంటూ మరి వారు ఎవరైతే వారిలాగా ఉండకుండా దేవుని యొక్క భయభక్తులకు లోబడి ఆయన యొక్క హృదయమును అంగీకరించి ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో ఆహ్వానిస్తారో మరి అటువంటి హృదయము కలిగిన వారే ఈ యథార్థత అనే పదములకు అర్హులు, యథార్థవంతులను కూడా పిలువబడతారు. యథార్థవంతులు ఎటువంటి వారంటే వారు ఈ యొక్క యథార్థత కలిగి ఉన్నప్పుడు వాళ్ళు సింహం వలె, నీతిమంతులు ఎటువంటిది సింహంలా ఉంటారు. వాళ్ళు దీవించబడతారు, దేవుడి చేత ఆశీర్వదింపబడతారు. తర్వాత దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా దేవుడు యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా కూడా సంఘములు చెప్పుటకు, చేయుటకు, ప్రోత్సహించుటకు నువ్వు అర్హుడవు అవుతావు. ఎప్పుడైతే నువ్వు యథార్థత నీలో లేదో నువ్వు దేనికిను అనర్హుడవు. ఎందుకంటే నిజం, యథార్థత అంటే మనము చెప్పు మాటలు ఒక్కటే, అంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది యథార్థత. ఇంకొకటి ఇతరుల పట్ల మనము ఎట్లుండాలంటే సత్యము, నీతిని కలిగి ఉండాలి. నువ్వు ఇక్కడొకటి ఉంటే అది యథార్థత అనబడదు. నువ్వు చెప్పింది అదే ఉండాలి, చేసేది అలా ఉండాలి. నువ్వేమైతే చెప్తావు అది నువ్వు చేయాలి. కానీ ఒకటి చెప్పి ఒకటి చేయాలి, యథార్థత అనబడదు. గుర్తుపెట్టుకోండి. తప్పు లేనిదై ఉండాలి.
ఇంటిగ్రిటీ. ఎప్పుడైతే మనము మన మనసులో ఒకదానితో ఒకటి పోల్చుకుంటే, అరే ఇది మనం చేస్తున్నామంటే అది నిజంగా చేసే ఉండాలి, అప్పుడే నువ్వు యథార్థవంతుడుగా కనబడతావు. నువ్వు ఒకటి చెబుతూ ఒకటి చేస్తే అది దాన్ని నటన అంటారు. అటువంటి నటన దేవుడికి ఇష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అటువంటి నటన దేవుడికి ఇష్టం ఉండదు. నటించడం అనేది యథార్థతకు చాలా విరుద్ధం. రెండుకి ఏ విధమైన కూడా పొంతు కుదరదు. కనుక మనము దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని, మన దేవుడు నీతిమంతుడు, మాట తప్పనివాడు, వాగ్దానం చేసి నెరవేర్చువాడు కనుక నువ్వు కూడా అలాగే దేవుని వలనే యథార్థత కలిగి ఉన్నప్పుడే దేవుడికి నువ్వు పనికొస్తావు, సంఘానికి పనికొస్తావు. నువ్వు అక్కడ ఏం చేసినా కూడా నీ యథార్థతతోనే చేయాలని మీకు సవినయంగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఒకటి, మనము యథార్థవంతులు అనుటకు బైబిల్లో మరి ఎన్నో రెఫరెన్స్ ఎన్నో ఉన్నాయి. అయ్యగారు కొద్దిగా ఉదయ గారు చదవాలి. ద్వితీయోపదేశ ఖండము 6:19. ద్వితీయోపదేశ ఖండం 6:19. ఇవి ఎందుకంటే ఈ యథార్థకు లింక్ ఉన్న ఈ రెఫరెన్స్లు ఒక 4-5 చెప్పుకొని ముగించేస్తాం. 6:19 ద్వితీయోపదేశం. నీవు దేవుని దృష్టికి 6:19 అదే 6:19 ద్వితీయోప థ్యాంక్ యూ అయ్యా. ఎప్పుడైతే ఈ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం నీవు యథార్థత మరియు ఉత్తమమైనది చేసిన ఎడలనే దేవుడు చెప్పిన ప్రకారము ఆయన మానవుడు కాడు, వాగ్దానము చేసి తప్పించుకునే దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. కనుక మనము ఎప్పుడైతే నువ్వు దేవుని ఎడల నీవు యథార్థవంతుని ఉంటావు, ఆయన చెప్పిన ప్రకారం నీ పితరులకు చేసిన ప్రమాణం ప్రకారము మంచి దేశములో ప్రవేశించి స్వాధీనము చేసుకుందు. అది ఆయన మీకు ఎప్పుడైతే దేవుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దేవుడు ఏం చెప్తాడంటే అబ్రహామును అతని సంతానాన్ని ఆశీర్వదించి ఇసుక రేణుల వలె చేస్తానే ఆయన ఒక మాట ఇచ్చిండు. అంటే అది ఆయన చేసిన వాగ్దానం అబ్రహాంతో, అది నెరవేర్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. అదే ఎప్పుడు నీవు యథార్థంగా ఉంటే అప్పుడే దేవుడు ఈ యొక్క యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా అయ్యా సామెతలు 15:8 Psalms Proverbs 15:8. భక్తిహీనులు బలులు అల్పించు బలులు ఏయములు, యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము. అయితే ఇక్కడ చూడండి, అదే 23 సేమ్, అదే 23 దీంట్లో 16 Proverbs 23:16 23:16 విని ఆనందించు. చాలయ్యా. ఎప్పుడో కానీ చూడండి, భక్తిహీనుల బలులు, దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు ఎన్ని బలులు చేయి, ఎన్ని కథలు చేయి, ఎన్ని దేవునికి ఇష్టమైన చేయి, ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. ఎందుకంటే నీలో యథార్థత లేదు. నువ్వు ఎప్పుడైతే యథార్థవంతుడు అవుతావో అప్పుడు నువ్వు ఏమి చేసినా, నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఉదాహరణకు, ఆయన నీకు నిజంగా నచ్చి నువ్వు ఆయన మీద ఉండి నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తున్నావు, నిజంగా అతను నా స్నేహితుడు అనుకున్నప్పుడు నువ్వు ఎన్ని చేసినా, మనమంటాం తెలుగులో సౌ ఖూన్ మాఫ్ అంటాం. అట్లా దేవుని ఎడల కూడా నువ్వు దేవునికి ఇష్టడవైతే, దేవుడు నిన్ను నమ్మితే, నువ్వు యథార్థవంతుడవు అనుకుంటే నువ్వు చేసిన ప్రతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి ప్రార్థనను కూడా ఆయన
చూపు, ఆయన చెవులు విని నీకు సరైన సమయానికి ఎప్పుడు ఏమి చేయాలో ఆయన యథార్థవంతులకు ఆయన యథార్థవంతునిగానే ప్రవర్తిస్తాడు. ఎస్, ఇది సత్యము, ఇది గ్రహించాలి. అదేవిధంగా కీర్తనలు 15:2, Psalm 15:2. ప్రవర్తన కలిగి ఇంచు హృదయం వాడే యథార్థం. ఎస్, నెక్స్ట్ సేమ్ అదే సామ్లో 18:25, కీర్తనలు 18:25-30. ముందు ఎస్ సేమ్ అయ్యా అదే 30 అదే సేమ్ సార్. కేయడం. ఎస్, థ్యాంక్ యూ అయ్యా, గాడ్ బ్లెస్ యూ. అయితే దేవుడు యొక్క దయ గలవారి ఎడల ఆయన, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నీ భయభక్తులు కలిసి నువ్వు దేవుడికి లోబడి దేవుని దయ ఉంటే అతడు కూడా నీ మీద దయ చూపుతాడు. ఎందుకంటే ఐ లుక్ టు యూ, యూ లుక్ టు మీ. నువ్వు చేస్తే నేను చేస్తా, ఆ చేయాడితే ఈ చేయాడుతుంది. ఆ విధంగా దేవుడు కూడా ఎప్పుడు కానీ దేవుణ్ణి మనం ఎప్పుడు కానీ అశ్రద్ధ చెయ్యరాదు. ఇది మీరు ప్రతి దినము ప్రతి మనిషి తన హృదయంలో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఇది మనసులో పెట్టుకొని దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుటనే నువ్వు అంగీకరించి ఆయనకు లోబడి ఉంటేనే అదే యథార్థత. ఆ యథార్థత లేనప్పుడు నువ్వు దేవుడికి పనికి రావు. ఎందుకనగా దేవుడు యథార్థవంతుల ఎడల యథార్థవంతంగా ఉండును కనుక నువ్వు యథార్థవంతుడు అయితేనే ఆయన నిన్ను దగ్గర తీస్తే, లేకుంటే తీయడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఈ భయము భక్తులు కలిగి చెడుతనము కలిగి మరి వీళ్ళంతా ఈ దేవుడికి హేయమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు ఎవరు చేసినా, వారు ఎటువంటి పనులు చేసినా కూడా దేవుని దృష్టిలో వారు యథార్థవంతులు కారు. ఆయన ఎప్పుడు ఆయన యొక్క వారి విషయంలో దేవుడు ఎప్పుడూ పట్టించుకోడు. ఎందుకంటే ఆయన యథార్థ హృదయములను మాత్రమే, యథార్థత గల మనసు గల వారిని మాత్రమే దగ్గరికి తీసుకురాని ఈ యొక్క అంశంలో మరి ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే దేవుడు చెప్పినది, దేవుని యందు యథార్థత కలిగిన ప్రతి హృదయము ఎవరికైతే ఉంటుందో కదా అటువంటి వారినే దేవుడు బలపరుస్తాడు. మరి దేవుని దృష్టిలో అతను ఎటువంటి వారంటే నిజంగా నా బిడ్డలు ఉన్నారు ఎక్కడ అంటే, ఇంకొకటి అయ్యగారు సేమ్ ఇది చెప్పే ముందు 2 దినవృత్తాంతాలు 16:9, అది 6:9 కదండి, ఇప్పుడు 16:9 ఇది 2 దినవృత్తాంతం. దేవుని యందు యథార్థత గలవారిని బలపరచుటకై కనుదృష్టి సంచారము చేయుచున్నది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యం దీవించును గాక. ఇంకొకటి వినండి బాగా, ఇక్కడ 2వ దినవృత్తాంతం మరి ఇంటి పోయినాక మీరు మంచిగా చూసి చదువుకోండి. అది మీకు ఎంత దాంట్లో అర్థం ఉంటుంది అంటే దాన్ని ఎంత డెప్త్గా పోతే మీకు అంత దాని యొక్క అర్థంలో మర్మం అనేది ఆ యొక్క నగ్న సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే దేవుని యందు యథార్థత హృదయము కలవారిని బలపరచుటకై. ఇప్పుడు దేవుని యొక్క కన్ను దృష్టి ఏందంటే, ఇప్పుడు ఎంతమంది ఎక్కడ దగ్గర ఇచ్చినా ఎవడును నీతిమంతులు లేడు, ఎవడును యథార్థవంతుడు లేడు, ఎవడును దేవుడికి ఇష్టపడే రీతిలో నడుచుకునేవారు చాలా ఈ లోకంలో తక్కువైపోయినారు. అటువంటి యథార్థవంతుల కోసము దేవుని యొక్క హృదయము ఇక్కడ ఈ యొక్క 2వ దినవృత్తాంతం 16-19 ఆయన ఏం తెలియజేస్తుండ్రు పరిశుద్ధ గ్రంథంలో అంటే, దేవుని యందు యథార్థత గల హృదయాల కోసము ఆయన ఆత్మ, ఆయన మనసు, ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క చెవులు, ఆయన యొక్క సర్వస్వము
లోకమంతా సంచరించి వెతుకుతున్నది. ఎక్కడ యథార్థవంతుడు దొరుకుతాడు, ఎక్కడ నీతిమంతుడు దొరుకుతాడు, ఎక్కడ నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడు అని ఆయన యొక్క కనుదృష్టి కానీ, ఆయన యొక్క మనసు కానీ, ఆయన యొక్క హృదయం కానీ, ఆయన యొక్క సర్వస్వం ఏం చూస్తుందంటే లోకమంతా సంచారము చేయుచున్నది. సంచారం అంటే వెతుకుతున్నది, తిరుగుతున్నది, చూస్తున్నది. ఎవడు ఎక్కడ ఏదో తటాశిస్తాడో, ఎవడు నాకు దొరుకుతాడో, నిజంగా నీతిమంతుడు అతన్ని పట్టుకుందామని. కానీ దేవుని దృష్టిలో ఎవడును యథార్థవంతుడుగా కనిపించడం లేదు. అందుకే ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క మనసు, ఆయన యొక్క హృదయం, ఆయన యొక్క దృష్టి సంచరించుచున్నది లోకమంతటా. అది మనం గ్రహించాలి. అటువంటి యథార్థవంతుడు ఎవడైతే దేవుడికి కరెక్ట్ సమయానికి దొరుకుతాడో అతన్ని దేవుడు దగ్గర తీసి అతన్ని ఆశీర్వదించి సర్వస్వం అతనికి ఇచ్చి ఆయనను ఆ యొక్క ఏమంటాడు తన అనుకున్న ప్రణాళికలో అతనికి ఆధిక్యత ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అది ఇంకా లాస్ట్ ఇంకొకటి, అయ్యా యోబు 1 చాప్టర్ 3 తర్వాత 9, అదే సేమ్ దాంట్లో 9. యోబు జాబ్ 2 చాప్టర్ 2 3 2 చాప్టర్ 3 and 9 2 మళ్ళీ 9 1 లాస్ట్. అది ఇక మనం ముగింపులోకి వచ్చినాము. అతని భార్య వచ్చి వదలక ఎందువా దూషించి నెక్స్ట్ అందుకతడు మూర్ఖుడు ఏ చున్నావు తగదా అని. చాలయ్యా తగదా అంత. నెక్స్ట్ అయ్యా అదే సేమ్ 3 వాక్యం 3rd వన్. దేవుడు యోబును ఈ భూమి మీద చదవండి 2 అదే 2లో 3 వచ్చింది చూడండి. విశ్వసించువాడును ఎవడును లేడు. సాలయ్య దేవుడు దీవించును కాక. అయితే చూడు యోబు ఆయన ఎంత దేవుడి చేతనే అతనికి అవార్డ్స్ వచ్చినాయి. ఆయనను మెచ్చుకున్నాడు. సామాన్యంగా దేవుడు మెచ్చుకున్నాడంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కొందరు వ్యక్తులు ఉన్నారు. అది దాన్ని చెప్తాం మళ్ళీ, అది వేరే చాప్టర్, మళ్ళీ లాంగ్ అవుతుంది, చెప్పడానికి టైం లేదు. అయితే ఇందులో మీకు ఒక్కని యోబు అనేటోడు ఆయనకు ఏ విధమైన లేమి కానీ ఏ విధమైన కష్టాలు, ఆయనకు సమృద్ధిని ఇచ్చిండు దేవుడు. అటువంటి సమృద్ధి ఇచ్చిన యోబుకు ఒక దినము సాతానుడు వెంటాడుతూ ఆ త్రోవలు వస్తూ దేవుడితో వచ్చి ఒక ఛాలెంజ్ కడతాడు. అయిపోయి 2 నిమిషాలు చెప్పేస్తాడు. ఛాలెంజ్ కట్టి యోబు చెప్తాడు, అంటే నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర నీవు కాదు, లోకంలో ఎవడు పేరు పెట్టని యథార్థవంతుడు, విశ్వాసుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, న్యాయమంతుడు, అన్ని విధాల అతడు ఎవరున్నా అతనికి పేరు పెట్టని విధముగా యోబు అనే ఒక భక్తుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పినప్పుడు సాతానుడు ఛాలెంజ్ చేస్తాడు. అయ్యా వానికి అన్ని ఇచ్చిన వానిక నువ్వు ఎవరు ఏమి ఇవ్వకుండా నీ దగ్గరగా నిన్ను కేరే చేయరని ఆ విధంగా అంటే మోడీగా చెప్తున్నాను. ఆ విధంగా అటువంటి అప్పుడు సాతానుతో దేవుడు ఒక ఛాలెంజ్ కడతాడు. నువ్వేం చేస్తావు, అతని ప్రాణము తప్ప నువ్వేమనే చెయ్యి, నా భక్తుడు త్రొట్టిల్లడు. ఇంత కూడా ఒక్క మాట నోటి నుంచి కనీసం లిప్ మూమెంట్తో కూడా పెదవులు విప్పి ఒక మాట్లాడంటే ఛాలెంజ్. అప్పుడు దేవుడు నిజంగా చెప్తున్నా ఆయన ఎంత ఆశీర్వదించాలంటే సాతానుడు ఎన్ని విధాల అతన్ని సతాయించాలను, ఆఖరికి బట్టలు విప్పుకొని సర్వ శరీరము, పిల్లలు, రాజ్యము, సర్వస్వము కోల్పోయి ఆఖరికి వస్తే శరీరం అంతా కుళ్ళిపోయి పుళ్ళతోని ఉంటే ఇనుప పెంకలతో గోక్కుంటాడు. అటువంటి సమయంలో కూడా చూసి స్నేహితులు ఎవరు రారు, రిలేటివ్స్ ఎవరు రారు, ఆఖరికి తాళి కట్టిన భార్య కూడా నువ్వు ఏంది దేవుడు అని చేస్తా యథార్థ దేవుడిని మర్చిపో, గలీజ్గా తన నోటికి వచ్చినట్టు వాగి నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఈ యథార్థం నుంచి నువ్వు పైదొలగి దేవుని శపించి నువ్వు మరణించు. నువ్వు అసలు నీకు బతికే అర్హత లేదు. ఇంత నీ స్నేహితులు అందరు నిన్ను కనీసం నీ ఒక ప్రాణమైన స్నేహితుడు వచ్చి నిన్ను దగ్గర తీస్తున్నాడు, అంత నువ్వు బ్యాడ్గా అంత కుళ్ళిపోయి కుషించి నశించి ఈ విధంగా ఉన్నావు కనుక నువ్వు దీనికంటే ఈ బ్రతక సావే మేలు, నువ్వు చనిపో అంటే కూడా
కనీసము సొంత భార్య అన్న కూడా అతను మూర్ఖురాలని తిట్టి ఒక్క మాట కూడా దేవుణ్ణి, కనీసం ఒక్క మాట అంటే ఇక లిప్ ఇట్లా పెదవులు విప్పి కూడా ఒక మాట దేవుని దూషించలేదు, తిట్టలేదు. అటువంటి యథార్థవంతులు కూడా అటువంటి నమ్మకమైన యోబును మళ్ళీ అతడు సర్వం అతనికి ఇచ్చిన దానికంటే రెండింతలుగా నూరింతలుగా ఇచ్చి యోబును అంటే అటువంటి యోబు లాంటి యథార్థత గలవారుగా మనం కూడా ఉండాలని దేవుడు దృష్టిలో మన ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా యోబుల్లాగా అటువంటి విశ్వాసత, యథార్థత, అటువంటి భయము, భక్తి కలిగి ఆయన ఎడలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ యొక్క మనము యథార్థత అనే ఈ యొక్క అంశం ద్వారా, ఈ యొక్క మరి టాపిక్ ద్వారా మనం ఈ సబ్జెక్టు నుంచి నేర్చుకొని మీరు కూడా రేపు నాడు సంఘాలలో ఎక్కడ వెళ్ళినా కూడా ఈ యొక్క యథార్థత గురించి ఈ విధంగా యోబులా ఉండాలని అట్లా కొంతమంది మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడిన ఎన్నో మంది అటువంటి వారిని మనం ఉదాహరణగా తీసుకొని ఇంకా ఒక ఉపమానం ఉంది, కానీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కనుక నేను ఇంతటితో ముగిస్తూ మరి మీ అందరికీ ఈ యొక్క విన్న వార్తాన్ని, ఈ యొక్క సారాంశాన్ని, ఈ యొక్క వర్తమానమును మీరు గ్రహించి నీరు కట్టి ఫలించేటట్టు మీరు నెమరు వేసుకొని దీన్ని మరి మీ యొక్క సంఘంలో కానీ మీరు వెళ్ళి ప్రతి ప్రదేశంలో కానీ ఈ యథార్థతను గురించి చెప్పుచు మరి దీన్ని మరి ఏ విధంగా అంటే నిజంగా దేవుడు యథార్థవంతుడు, మనం యథార్థవంతులుగా ఉండాలనే యొక్క ప్రతి మనిషికి, ప్రతి బిడ్డకి యొక్క ఆలోచన, ఈ తలంపు వచ్చేటట్టు మీరు మరి దీవించి మరి దేవుడి యొక్క ఆయన యొక్క కృపను, ఆశీర్వాదమును పొంది మీరు కూడా ఆ మన్నన పొందాలని, మీరు ఆ విధంగా ఉండాలని మీరు కోరుకుంటూ ఈ యొక్క మరి దేవుని ఈ యొక్క చిన్న సందేశం నేను ముగిస్తున్నాను. మరి చిన్న ప్రార్థనతో ముగించుతాను. దయచేసి మీరు తలలో చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమగల మంచి పరలోకపు తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. నువ్వు తండ్రి దేవా ప్రభువా, మరి నా నోట ఈ పలికించిన యథార్థత అనే యొక్క నాయన ఈ యొక్క మరి ఈ యొక్క పదము యొక్క ఈ యొక్క మాట యొక్క అర్థమును మరి నాయన విన్నవారు గ్రహించి నాయన మరి విన్నది విన్నట్టుగానే మరి మర్చిపోకుండా నాయన అది నీరు కట్టి ఫలించేటట్టు దాన్ని నెమరు వేసుకొని నాయన మరి వీళ్ళు ఆ యొక్క యథార్థవంతులు యథార్థంగా దీన్ని మరి చదివి మరి గ్రహించి మరి ఇతరులకు కూడా మీ యథార్థవంతంగా ఈ యథార్థను వారు నాయన మరి ప్రకటించుతే మీ యొక్క కృప ఆశీర్వాదాలు మరి విన్నదానికి అర్థం ఉంటుంది. మరి ఈ చెవున మీ చెవును వదలకుండా ఆ బిడ్డలు నాయన మరి యథార్థవంతులుగా దీవించి ఆస్వాదించి నీ కృపలో నడిపించి వారికి కావాల్సిన ప్రతి అవసరతను నాయన మరి మీరు చేకూర్చి నాయన బిడ్డలు అందరినీ నాయన ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ పేరు పేరున దీవించి నిండుగా మెండుగా సంపూర్ణమైన ఆయురారోగ్యములతో ఆ బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడి నీ కృపలో నడిపించమని ఈ కొద్ది విన్నపంలో అది శ్రేష్టమైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమిలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you.